సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో గేమ్ గురించి పక్కన పెడితే టాప్ 5లో ఎవరు ఉండొచ్చు, డిజర్వ్డ్ ఎవరు, అన్డిజర్వ్డ్ ఎవరు అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అండి. సో ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం. జెన్యున్గా చెప్తున్నాను, నాకైతే టాప్ 5లో నెంబర్ 1 క్యాండిడేట్గా అయితే పవన్ కళ్యాణ్ ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుందండి. జస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పేసి నాకు అలా ఏం లేదు. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ మోస్ట్ నెంబర్ 1 కామనర్. హీ డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ మీడియా యాప్స్ ఆర్ ఎనీథింగ్. సో తన బిహేవియర్ కూడా చాలా అంటే చాలా జెన్యున్గా ఉంది. యాక్టింగ్ స్కిల్స్, యాక్టింగ్ చేయకుండా చాలా జెన్యున్గా అనిపిస్తుంది. నెంబర్ 2 వచ్చేసి మాస్క్ మ్యాన్. ఎందుకు మాస్క్ మ్యాన్ అంటే హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రోమోలో మనం చూసినట్టయితే ఇరిటేటింగ్ ఫీల్ అయ్యాం కదా, బట్ హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇతనికి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏది లేదు. ఒకవేళ ఉంటే ఈ టాప్ 5 ఇప్పుడు నేను ఇచ్చేది అందరు ఇప్పుడిప్పుడు క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. కామన్ మ్యాన్స్ సెలక్షన్స్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ కామన్ పీపుల్ వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నెంబర్ 3 వచ్చేసి తమ్ము శ్రీజ. సో స్టార్టింగ్ నాకు దీని గురించి చాలా ఇరిటేటింగ్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, నాకు స్టార్టింగ్ నుండే దీని గురించి అయితే ఇరిటేటింగ్ అనిపించింది. బట్ నౌ తన గేమింగ్ స్కిల్స్ చూసి, తను మాట్లాడడం గురించి చూసి నాకైతే దీని టాప్ 3లో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఏది ఉన్నా సరే తడపడకుండా చాలా ధైర్యంగా చెప్తుంది. నెంబర్ 4 షకీబ్. ఇతను అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. బట్ యాజ్ ఫర్ నౌ చూసుకున్నట్టయితే తను కూడా ఒక బేసిక్ కామనరే. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే లేదు. బట్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ డే కొంచెం బిహేవియర్ ఎలానో ఉంది, యాక్టింగ్ స్కిల్స్ అంత లేదు, పర్ఫార్మెన్స్ కూడా అంత లేదు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంచెం బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు. సో ఒక ఛాన్స్ ఇతనికి ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నెంబర్ 5 నాగప్రశాంత్. సేమ్ ఇతను కూడా నెంబర్ 1లో చెప్పుకున్న పవన్ కళ్యాణ్ లాగానే ఇతను కూడా అండి. హీఈస్ వెరీ కామనర్. ఇతను తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఈ టాప్ 5 లిస్ట్ నేను ఏదైతే ఇచ్చానో అది నా ఒపీనియన్. కామనర్ సెలెక్షన్స్ అన్నారు కాబట్టి వీళ్ళు బేసిక్ కామనర్స్ అండి. టాప్ 6 ఇవ్వాలి అనుకుంటే నేను నెక్స్ట్ అనుషరత్నం గారికి ఇస్తాను. బికాజ్ షీఈస్ ఆల్సో ట్రయింగ్ వెరీ హార్డ్ అండ్ షీఈస్ షోయింగ్ అప్ హర్ రియాలిటీ. నేను నా 5 మెంబర్స్ ఒపీనియన్స్ అయితే చెప్పాను కదా, వీళ్ళు టాప్ 5లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మీరు మన కామెంట్ సెక్షన్లో అసలు మీ ఒపీనియన్ ఏంటి, మీరు నాతో యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే అసలు మీ ఒపీనియన్స్ ఏంటి అనేది ఒకసారి నా కామెంట్ బాక్స్లో చెప్పారనుకో నేను కూడా తెలుసుకుంటా. కొంతమంది డిజర్వ్డ్, ఓహో వీళ్ళు డిజర్వ్డా, ఓకే వీళ్ళు అన్డిజర్వ్డా, ఇది వీళ్ళ ఒపీనియన్ అని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. థ్యాంక్ యూ.